Hello everyone, welcome to Vishnu IAS Academy. Hope you're all doing well with your studies and everything, isn't it? So today I have come up with a new topic of a cultural biodiversity and a nature celebration festival held by Andhra Pradesh, which is nothing but the Great Flamingo Festival 2025, which is going to be held by AP Tourism in Tirupati district. ఓకే, అసలు ఏంటి ఈ ఫెస్టివల్ అంటే ఏంటి, దాన్ని రిలేటెడ్ కొన్ని ఆస్పెక్ట్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం జస్ట్ బ్రీఫ్గా. ఓకే, విచ్ ఇస్ రిలేటెడ్ టు ఏపీ గ్రూప్ 2 ఈకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ సిలబస్ టాపిక్. ఓకే, వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ అవర్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. కమ్, అసలు ఏంటిది ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 అంటే ఏంటి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి నేమింగ్ని బట్టే లెట్స్ ట్రై టు డిరైవ్ ఇట్స్ మీనింగ్ అండ్ అండర్స్టాండ్ విత్ అవర్ బ్రెయిన్. ఫ్లెమింగో అంటే ఏంటి? ఫ్లెమింగో ఇట్ ఈస్ అ బర్డ్, అ మైగ్రేటరీ బర్డ్. ఓకే, ఫెస్టివల్ అంటే యు నో ఇట్ ఈస్ అ సెలబ్రేషన్. ఓకే, ఒక మైగ్రేటరీ బర్డ్ రిలేటెడ్ సెలబ్రేషన్ని ఆంధ్రప్రదేశ్ ఇంత యూనిక్గా ఎందుకు సెలబ్రేట్ చేయాలి? అసలు బిఫోర్ దట్ లెట్స్ సీ అసలు ఫ్లెమింగో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. See, this is a flamingo here. Okay, ఇది ఫ్లెమింగో బర్డ్ అనమాట. హ్యావ్ యూ సీన్ ఇట్స్ యూనిక్ పింక్ కలర్ క్రెయిన్ లైక్. ఓకే, సో దిస్ ఇస్ ద బర్డ్. ఇట్ ఈస్ జనరలీ అన్ ఆక్వాటిక్ బర్డ్ అనమాట. మనకి ఇది ఎక్కువగా వాటర్లోనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొన్ని బర్డ్స్కి అయితే దీని బీక్ అయితే నార్మల్గా ఉంది, కానీ కొన్ని బీక్స్కి అయితే బర్డ్ బీక్స్కి అయితే ఇలా కింద పౌచ్ కూడా ఉంటుంది అనమాట. ఆ పౌచ్లో అవి ఫిషెస్ అన్నిటిని వేసుకుని దే విల్ బి ఈటింగ్ ఐదర్ దెమ్సెల్వ్స్ ఆర్ దే విల్ బి క్యారింగ్ ఇట్ విత్ అదర్స్. ఓకే, ఫర్ అదర్ బర్డ్స్, బీట్ ఫర్ ఇట్స్ చిల్డ్రన్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుందాం. ఓకే, సో చూసారు కదా, దిస్ ఇస్ ద ఫ్లెమింగో. అసలు ఎందుకు వై ఈ ఫ్లెమింగో బర్డ్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ అని చూసుకుంటే, మనం ఇది మైగ్రేటరీ బర్డ్ అంటే యాక్చువల్లీ ఇది మన దగ్గర ఉండేది కాదు, వలస వచ్చినటువంటి బర్డ్. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఇట్ విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ సైబీరియా టు రన్ ఆఫ్ కచ్ అండ్ ఫ్రమ్ దేర్ టు ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది ఎందుకని వస్తుంది? ఇంత దూరం దేనికి వస్తుంది? ఫర్ బ్రీడింగ్. ఆ సైబీరియా నుంచి మన దగ్గరికి వచ్చేది ఫర్ బ్రీడింగ్ పర్పస్. సో అంత దూరం నుంచి వి ఇండియన్స్ మనందరం ఏంటి, అతిథి దేవో భవ కదా. సో అలాగే మనము ఈ అతిథిని, మనకు వచ్చినటువంటి అతిథిని సెలబ్రేట్ చేసుకుంటూ హెల్డ్ చేసే ఫెస్టివలే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025. ఓకే, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ మనం ఎగ్జామ్ పరంగా ఏం గుర్తుపెట్టుకుందాం? ఇది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఈసారి అంటే కనుక తిరుపతి డిస్ట్రిక్ట్లో, తిరుపతి డిస్ట్రిక్ట్, అలాగే పులికాట్ లేక్ దగ్గర. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ లేక్, కరెక్ట్గా చెప్పాలి అంటే పులికాట్ లగూన్. ఓకే, అండ్ అలాగే ఈ పులికాట్ లగూన్ దగ్గర గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పులికాట్ బర్డ్ శాంక్చురీ ఉంటుంది ఇక్కడ. ఓకే, డోంట్ ఫర్గెట్ ఇట్. తర్వాత అలాగే నేలపట్టు బర్డ్ శాంక్చురీ. దీస్ ఆర్ ద 3 places, 1, 2, 3 places where this particular Flamingo Festival of 2025 AP will be held. Okay, remember this. నెక్స్ట్ ఇవి ప్లేసెస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 places గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ పులికాట్ లేక్ గురించి చిన్నగా చదువు. ఎందుకు పులికాట్ లేక్ గురించి చెప్తున్నాను? మనకి సిలబస్లో ఉన్నాయి కదా బయోడైవర్సిటీ, ఓకే, ఈకోసిస్టమ్స్, తర్వాత ఈకోసిస్టంలో ఉండేటువంటి స్ట్రక్చర్స్, అవన్నిటి గురించి తెలుసుకోవడం. పులికాట్ గురించి జస్ట్ చిన్నగా చెప్తాను, చూడండి. ఫస్ట్ ఈ పులికాట్ లగూన్, ఇది it is located in the southern most Nellore district, especially Nellore district of AP అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో పులికాట్ లేక్, పులికాట్ లగూన్ ఆర్ పులికాట్ లేక్. ఓకే, ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంటుందన్నమాట, విచ్ ఈస్ లొకేటెడ్ టువర్డ్స్ ద మోస్ట్ సదర్న్ టిప్ ఆఫ్ ఏపీ, ఫ్రమ్ విచ్ తమిళనాడు స్టేట్ ఆల్సో స్టార్ట్స్ అనమాట. ఓకే, పిక్చర్ చూసుకుంటే మనం హియర్ ఐల్ షో యు. ఇక్కడ ఉంటుంది పులికాట్ లేక్, చూసారా? దిస్ ఈజ్ ద ప్లేస్. ఈ పులికాట్ లేక్ సదర్న్ టిప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ఇంకా తర్వాత నెక్స్ట్ నుంచి ఇమ్మీడియట్గా తమిళనాడు స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ పులికాట్ లేక్ అనేది 70% ఏపీలో ఉంటుంది, 30% వచ్చేసరికి తమిళనాడులో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో రిమెంబర్ దిస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లగూన్ ఇన్
ఎంటైర్ ఇండియా అనమాట. ఓకే, డోంట్ ఫర్గెట్ దిస్. అసలు బ్రాకిష్ వాటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఫ్రెష్ వాటర్ కాదు, అలానే కంప్లీట్గా సాల్ట్ వాటర్ కూడా కాదు. అంటే సీలో ఉండేటువంటి సెలనిటీ అంత ఎక్కువ సెలనిటీ ఉండదు అనమాట. సో బ్రాకిష్ వాటర్ అంటే ఏంటి? కొంచెం సాల్టీ వాటర్ ఉంటుంది అనమాట, అది ఫ్రెష్ వాటర్గా ఉండదు. దట్ ఈస్ సెట్ టు బి ద బ్రేకిష్ వాటర్. జనరల్గా ఈ టైప్ ఆఫ్ బ్రేకిష్ వాటర్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకి? ఎప్పుడైనా కానీ రివర్స్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా చిన్న చిన్న లేక్స్ అవ్వచ్చు, సముద్రానికి దగ్గరలో ఉన్నా లేదంటే సముద్రానికి కలిసిపోయే దగ్గర ఉన్నా సరే, అలాంటి ఏరియాస్లో అవి సముద్రంకు ఉన్నటువంటి సాలినిటీ అలాగే ఆ లేక్స్ నుంచి వచ్చేటువంటి ఫ్రెష్ వాటర్ రెండు కలిపి అక్కడ బ్రేకిష్ వాటర్ ఫామ్ అవుతుంది. కంప్లీట్గా ఎక్కువగా సెలనిటీ ఉండదు, ఎక్కువగా ఫ్రెష్నెస్ కూడా ఉండదు అనమాట. సో అలాంటి ప్లేసెస్లో మనకి ఒక యూనిక్ టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంటుంది. బయోడైవర్సిటీ అంటే బయో అంటే రిలేటెడ్ టు లివింగ్ ఆర్గానిజమ్స్, డైవర్సిటీ అంటే వెరైటీస్. ఓకే, సో అలాంటి లివింగ్ వెరైటీస్ అనేవి చాలా చాలా మనకి ఇక్కడ ఈ బ్రేకిష్ వాటర్లో కూడా కనిపిస్తాయి అనమాట. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఈకోసిస్టమ్ ఫర్ వెరీ డైవర్స్ బయోలాజికల్ ఆర్గానిజమ్స్ అనమాట. సో అందుకని చెప్పి మనం వీటిని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది సెకండ్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ద పులికాట్ లేక్. ఇది సెకండ్ లార్జెస్ట్ బ్రేకిష్ వాటర్ లగూన్ ఇన్ ఇండియా. మరి ఫస్ట్ ఏంటి? చిలికా లేక్. డోంట్ ఫర్గెట్, ఫస్ట్ లార్జెస్ట్ వచ్చేసరికి చిలికా లేక్, తర్వాత వచ్చేసరికి మనకి ఈ పులికాట్ లేక్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇకోలాజికల్ టర్మ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే లగూన్. లగూన్స్ అంటే ఏంటి? లెట్స్ సీ. ఇప్పుడు లగూన్. ఓకే, ఈ టర్మ్ లగూన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ షాలో వాటర్ బాడీ. అంటే అంత లోతుగా లేనటువంటి ఒక చిన్న వాటర్ బాడీ విచ్ ఈస్ సపరేటెడ్ బై అ ల్యాండ్. ఓకే, విచ్ ఈస్ సపరేటెడ్ బై అ ల్యాండ్ ఫ్రమ్ ద మేజర్ వాటర్ సోర్స్ ఆర్ అ రివర్ ఆర్ అ సీ. ఆ సీ నుంచి అలాగే పక్కన ఉన్నటువంటి పెద్ద వాటర్ బాడీ నుంచి ఒక చిన్న ల్యాండ్ ఫామ్ తోటి కనుక సపరేట్ అయి ఉన్నట్లయితే కనుక దట్ ఈస్ సెట్ టు బి అ లగూన్. అది ఎక్కువ లోతుగా ఉండకూడదు ఫస్ట్ కండిషన్. తర్వాత చిన్న షాలో వాటర్ బాడీ అయి ఉండాలి. అండ్ ఇట్ హ్యాస్ టు బి సపరేటెడ్ బై అ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ అ లార్జర్ వాటర్ బాడీ. ఇక్కడ మనకి ఇది ఎక్కడ ఉంటుంది? సో నెల్లూరు డిస్ట్రిక్ట్ దగ్గర ఇక్కడ ఉంటుంది, కోస్టల్ ఏరియా దగ్గర ఇక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది. సో ఇదంతా మళ్ళీ అగైన్ దిస్ ఇస్ బే ఆఫ్ బెంగాల్. So it will be separated, this lagoon will be separated from Bay of Bengal with a narrow strip of land. ఇది శ్రీహరికోట ఐలాండ్ అనమాట, శ్రీహరికోట స్ట్రిప్. అండ్ మోరోవర్ ఇక్కడ మనకి శ్రీహరికోట స్పేస్ ఏజెన్సీ ఉంటుంది. శ్రీహరికోట మనకి రాకెట్స్ని పంపించే ల్యాండింగ్ ప్లేస్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట మనకి. ఓకే, రిమెంబర్ దిస్ ఆల్సో. ఓకే, సో ఇదంతా కాదు కానీ లగూన్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, అలాగే ఇది బ్రాకిష్ వాటర్ లేక్. ఓకే, దీని యొక్క ఫీచర్స్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫీచర్స్. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి పులికాట్ లేక్తోది. ఈ పులికాట్ లేక్ అనేది it is a very important Ramsar site. రామ్సర్ సైట్. రామ్సర్ సైట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ రామ్సర్ సైట్లోకి వచ్చింది అంటే ఏదైనా సరే అది ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ అయినటువంటి వెట్ ల్యాండ్. రామ్సర్ సైట్స్ రికగ్నిషన్ ఈజ్ ఓన్లీ ఫర్ వెట్ ల్యాండ్స్. అసలు వెట్ ల్యాండ్స్ అంటే ఏంటి? అటు కంప్లీట్గా వాటర్ తోటి ఫిల్ అయి ఉండవు, అలాగే ఆ ల్యాండ్ అనేది ఎప్పుడు డ్రైగా కూడా ఉండదు అనమాట. ఎప్పుడు చూసినా సరే ఎవ్రీ సీజన్లో దాని మడ్ అనేది ఎప్పుడు వెట్గానే ఉంటుంది, దాని మట్టి ఎప్పుడు తడిగానే ఉంటుంది. మనకి వరి పొలాలు ఉంటాయి, వరి పొలాలు అయినా కనీసం ఎండుతాయి, మనం వరంతా కోసేసి పక్కన పెట్టేసిన తర్వాత. కానీ ఈ నేలలు మాత్రం ఎప్పుడు ఎండవు అనమాట, ఎప్పుడు తడిగానే ఉంటాయి. సో ఆ తడిగా ఉండడం చేత వాటి సాయిల్లో ఉండే ఆక్సిజన్ కాంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి తక్కువ ఆక్సిజన్ కాంటెంట్లో పెరిగి సస్టైన్ అయ్యే ప్లాంట్స్ ఉంటాయి, అలాగే యానిమల్స్ కూడా ఉంటాయి అన్నమాట దాని లోపల. ఎప్పుడు కూడా ప్రతి నేచర్లో ఉండేటువంటి ప్రతిదీ, ఇట్స్ నాట్ ప్రతిదీ, నేచర్లో ప్రతిదీ కూడా ఇట్ విల్ బి సస్టైనింగ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఇట్, రైట్? సో సాయిల్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ విచ్ సస్టైన్స్ ద ఆర్గానిజమ్స్. సో అలాంటి టైప్స్ ఆఫ్ సాయిల్లో, ఇట్స్ నాట్ టైప్ ఆఫ్ సాయిల్, ఆ సాయిల్లో ఉండేటువంటి మినరల్ కాంటెంట్స్ అవ్వచ్చు, ఆక్సిజన్ లెవెల్స్ అవ్వచ్చు, లేదంటే కనుక దాంట్లో న్యూట్రియంట్స్ అవ్వచ్చు, వేరీ అవుతూ ఉంటాయి ఏరియాని బట్టి ఏరియాని. సో ఇక్కడ మనకి వెట్లాండ్స్లో వెట్లాండ్ అంటే ఏం చెప్పాను, ఎప్పుడు కూడా సాయిల్ తడిగానే ఉంటుంది. ఇలాంటి వెట్లాండ్లో మనకి ఆక్సిజన్ కాంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి చోట మనకి సస్టైన్ అయ్యే స్పీషీస్ అనేవి దోస్ ఆర్ వెరీ స్పెషల్ అండ్ ఆస్పీషియస్. అంతే కదా, వెట్లాండ్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపించం, చాలా రేర్గా మోస్ట్లీ కోస్టల్ ఏరియాస్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి చోట ఉండేటువంటి ఆ స్పెషల్ ఆర్గానిజమ్స్, అలాగే తక్కువగా ఉండే ఆర్గానిజమ్స్ని మనం కన్జర్వ్ చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఇలాంటి కన్జర్వేషన్ వాటి కోసం అని చెప్పేసి ఈకో టూరిజం ఎప్పుడు కూడా
కూడా కండక్ట్ చేస్తూ ఉంటుంది గ్లోబల్గా. ఓకే, సో అసలు ఈకో టూరిజం అంటే ఏంటి? నార్మల్గా టూరిజం మనం ఏం చేస్తాం, అక్కడికి వెళ్తాం, ఆ ప్లేసెస్ చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, వచ్చేస్తాం అంతే. బట్ ఈకో టూరిజం ఇస్ నాట్ దట్ గైస్. ఈకో టూరిజం అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ టూరిజం అని చెప్పొచ్చు. మనం అక్కడికి వెళ్ళి చూసామా వచ్చేసామా అనేది కాదనమాట. ఈకో టూరిజం అంటే మనము ఒక న్యాచురల్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ లోకల్ కమ్యూనిటీస్ని, అక్కడ ఉండేటువంటి బయోడైవర్సిటీ, ప్లాంట్స్, యానిమల్స్ అన్నిటినీ కూడా మనం అబ్జర్వ్ చేసి, స్టడీ చేయలేం కదా మనం, వీఆర్ నాట్ రీసెర్చర్స్ రైట్, అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేసి మన వంతుగా అక్కడ వాటి గురించి తెలుసుకుని ఓకే ఇవి ఇలా ఉన్నాయన్నమాట అని తెలుసుకుని కన్జర్వ్ చేయగలగాలి. వాటిని అక్కడికి వెళ్ళిన తర్వాత స్టడీ చేసి కన్జర్వ్ చేయగలగాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళతో కూడా మనము ఒకళ్ళుగా ఉండి అక్కడ ఉన్న వన్ డే అవనివ్వండి 2 days అవని వాళ్ళతో కలిసి ఉంటూ వాళ్ళ యొక్క హ్యాబిట్స్, లైవ్లీహుడ్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళకి ఏమన్నా మనం దోహద చేయగలిగితే చేస్తే ఆ ప్రక్రియని ఈకో టూరిజం అంటారనమాట. విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కన్జర్వింగ్ అవర్ ఈకోసిస్టమ్. ఓకే, సో అలాంటి ఈకో టూరిజం ఇప్పుడు మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ని కండక్ట్ చేస్తూ దాని ద్వారా ఈకో టూరిజంని మన ఏపీ ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఇప్పుడు మనం లెట్స్ కమ్ బ్యాక్ టు ద వెట్ ల్యాండ్స్ అనమాట. ఈ వెట్ ల్యాండ్స్ని మనం ఇప్పుడు కూడా ప్రిజర్వ్ ఈ వెట్ ల్యాండ్స్ అనేవి ప్రపంచంలో చాలా ఉంటాయి కాబట్టి ఈ వెట్ ల్యాండ్స్ని కొన్ని రామ్సర్ సైట్స్ కింద గుర్తించడం జరుగుతుంది అనమాట. ఈ రామ్సర్ సైట్స్ కింద ఎలా గుర్తిస్తారంటే అండర్ రామ్సర్ కన్వెన్షన్. గుర్తుపెట్టుకోండి, రామ్సర్ కన్వెన్షన్ held in Iran, which is located in Iran. రామ్సర్ అనే ప్లేస్ ఇరాన్లో ఉంటుంది అనమాట. ఈ రామ్సర్ కన్వెన్షన్ కింద గుర్తించినటువంటి ప్లేసెస్ అన్నిటిని కూడా రామ్సర్ సైట్స్ అంటారు అనమాట. ఆ రామ్సర్ సైట్లో ఒకటి మనకి పులికాట్ లేక్, which is very very important. Clear? Okay, this is a brief explanation about పులికాట్. ఇదే కాకుండా పులికాట్ లేక్ లోకి మనకు వచ్చే కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ గురించి తెలుసుకుందాం, ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంటే గనక. సో ఈ పులికాట్ లేక్ దగ్గర మనకి పులికాట్ బర్డ్ సాంక్చురీ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే పులికాట్ లేక్ అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైట్ ఫర్ బర్డ్స్ ఎస్పెషల్లీ, అండ్ దట్ టు మైగ్రేటరీ బర్డ్స్ కి ఆకర్షితం అయ్యేటువంటి ఒక మంచి ప్లేస్ అనమాట. ఇది బ్రీడింగ్ సీజన్ కి ఆ మైగ్రేటరీ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ కి బాగా అనువుగా ఉండేటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ పులికాట్ లేక్. అందుకనే ఇట్ ఈస్ ఆఫ్ దిస్ మచ్ సిగ్నిఫికెన్స్ గైస్, ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దిస్. ఓకే, సో అక్కడికి వచ్చే మనకి కొన్ని బర్డ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగో గ్రేట్ ఫ్లెమింగోస్ కంపల్సరీ ఉంటాయి. టర్న్స్ అనే ఒక బర్డ్, ఇది కూడా TERNS టర్న్స్. తర్వాత ఎర్గెట్స్ ERGETS ఎర్గెట్స్ అనే ఇంకొక బర్డ్. అలాగే సీగల్స్. These are some of the most important and the significant birds, migratory birds that can be seen in this Pulicat bird sanctuary. Okay, this is a very very important sanctuary because it will be acting as a safe haven for breeding of the migratory birds. Okay, done. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏమనుకో నేలపట్టు బర్డ్ సాంక్చురీ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ నియర్ ద పులికాట్ లేక్. సో ఇక్కడ మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ నేలపట్టు బర్డ్ సాంక్చురీ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ద రిచ్ బయోడైవర్సిటీ. అక్కడ కూడా చాలా రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది. అండ్ రిమెంబర్ ఇట్ ఈస్ ఆల్సో ఏ వెట్ ల్యాండ్. ఇది కూడా వెట్ ల్యాండ్ ఈకోసిస్టమ్. ఈ బర్డ్ సాంక్చురీ నేలపట్టు బర్డ్ సాంక్చురీ. తర్వాత దీంట్లో ఉండే కొన్ని బర్డ్స్ స్పీషీస్ ఏంటంటే స్పూన్ బిల్స్. రిమెంబర్ ఫస్ట్ స్పూన్ బిల్స్, తర్వాత ఏషియన్ ఓపెన్ బిల్ స్టాక్స్ అని ఇంకొక బర్డ్ ఇది. తర్వాత రేర్ గ్రే పెలికన్స్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ బర్డ్స్ దట్ ఆర్ సీన్ ఇన్ దిస్ నేలపట్టు బర్డ్ సాంక్చురీ అనమాట. అలాగే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పెలికనీరీస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అనమాట. పెలికనీరీస్ అంటే ఏంటంటే పెలికన్స్ అనే బర్డ్స్ ఆక్వాటిక్ బర్డ్స్, ఇందాక మనం చూపించాను చూసా క్రెయిన్స్ లా ఉంటాయి అనమాట అవి. సో ఆ క్రెయిన్స్ ఆక్వాటిక్ బర్డ్స్ని పెలికన్స్ అంటారనమాట. ఆ పెలికన్స్కి బ్రీడింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో బ్రీడింగ్కి అనువుగా ఉండేటువంటి కండిషన్స్ని క్రియేట్ చేసేదే ఆ ప్లేస్ని పెలికనీరీస్ అంటారనమాట. ఓకే, ఇది మన నేలపట్టు బర్డ్ సాంక్చురీ అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పెలికనరీస్. సో అందుకని చెప్పి ఇక్కడికి చాలా హ్యూజ్ వెరైటీ ఆఫ్ పెలికన్స్ వరల్డ్ వైడ్ వచ్చి ఇక్కడ బ్రీడ్ అయ్యి వాటి పాపులేషన్ పెంచుకుని వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి ఒక ఎకోలాజికల్ సైట్ యొక్క హెల్త్ని డినోట్ చేస్తాయి. ఎలాగా? హౌ కమ్ డూ యూ థింక్? కామెంట్ చేస్తారా నేను చెప్పైనా? ఓకే, ఐల్ టెల్ యూ, డోంట్ వరీ. సో ఇప్పుడు
ఆ ఎకాలజీ, ఆ పర్టికులర్ ఏరియా అనేది హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే కదా అవి అంత దూరం నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ బ్రీడ్ అయ్యి వెళ్తూ ఉంటాయి. బ్రీడ్ అవడం అంటే వాటి పిల్లల్ని పెట్టి ఇక్కడే సంరక్షించుకుని వాటి బ్రీడింగ్ సీజన్ అంతా కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకుని దే విల్ గో బ్యాక్ విత్ దేర్ చిల్డ్రన్ ఫ్రమ్ హియర్. ఓకే, సో అలా వస్తున్నాయి రెగ్యులర్గా అంటే దాని అర్థం ఏంటి, ఆ పర్టికులర్ ఏరియా అనేది ఇట్ ఈస్ హెల్దీ, అంటే వాటి బర్డ్స్కి అనువైన వాతావరణం ఇంకా అక్కడ కల్పించగలుగుతుంది ఆ ఎన్వైరన్మెంట్ అని అర్థం. ఓకే, ఒకవేళ అవి రాలేదు అంటే కనుక అక్కడ కంపల్సరీ ఆ ఎన్వైరన్మెంట్, ఆ ఈకో సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి ఇకోలాజికల్ ఏరియా అనేది కొంచెం పొల్యూట్ అయ్యింది అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. క్లియర్ గైస్? ఇన్ దిస్ వే మైగ్రేటరీ బర్డ్స్ ఏంటంటే దే విల్ హెల్ప్ us టు డిటర్మైన్ ద హెల్త్ ఆఫ్ అ పర్టికులర్ ఇకోలాజికల్ రీజియన్. ఓకే, సో రిమెంబర్ దిస్. సో ఇక్కడ మనకి ఇది సో నేలపట్టు బర్డ్ శాంక్చురీ, మనకి పులికాట్ లేక్, నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ వెరీ గుడ్ డినోటర్స్ ఆఫ్ హెల్త్ ఆఫ్ అ ఈకోసిస్టమ్. Okay, by attracting huge number of migratory birds from a very very large distance from Siberia onwards. Okay, don't forget this. Come, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంచెం దీని మీద సో మీకు కాస్త అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు ఫెస్టివల్లోకి వచ్చేద్దాం రండి. ఫ్లెమింగో ఫెస్టివల్ held in AP 2025. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందిగా ఫ్లెమింగోకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చామనేది. క్లియర్? ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ అ బయోడైవర్సిటీ ఫెస్టివల్, కల్చరల్ ఫెస్టివల్, అలాగే నేచర్ ఫెస్టివల్ కూడా. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఈకో టూరిజం. ఈకో టూరిజం అంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అంటే ఈ ఫెస్టివల్ ద్వారా ఏపీ విల్ బి షోయింగ్ ఇట్స్ డెడికేటెడ్నెస్, okay, to conserve the nature, to conserve the biodiversity and also to enhance the livelihoods of the local communities over there. ఎందుకు లోకల్ కమ్యూనిటీస్ ఎన్ని ఉంటాయి అంటే అక్కడ ఇప్పుడు లెట్స్ సీ లోకల్ కమ్యూనిటీస్ ఎన్హాన్స్మెంట్ అంటే కల్చరల్ ఫెస్టివల్ ఎలా అవుతుంది. ఇక్కడ పులికాట్ లేక్ అని చెప్పాను కదా నేను, ఈ లేక్ లెంత్ అనేది 70 కిలోమీటర్స్ ఉంటుంది. పులికాట్ లేక్ 70 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. దీని చుట్టూ ఈ లేక్ చుట్టూరు 30 విలేజెస్ ఉంటాయి అన్నమాట. ఈ 30 villages they will be depending solely on this lake as well as its biodiversity, both animals and plants మీద డిపెండ్ అయ్యే ఈ 30 విలేజర్స్ యొక్క లైవ్లీహుడ్ అనేది దీని మీద ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఈకో టూరిజం వల్ల ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, ఈకో టూరిజం మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి లోకల్ కమ్యూనిటీస్తో మింగిల్ అయ్యి అసలు వాళ్ళ లైఫ్ ప్రాక్టీసెస్ ఏంటో తెలుసుకుని మనకి వీలైనంత వరకు నాట్ ఓన్లీ మనం రీసెర్చర్స్ అందరూ వెళ్తారు కదా అక్కడికి, వాళ్ళకి వీలైనంత వరకు వీళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది ఎకనామికల్గాను సోషల్గా పావర్టీ నుంచి అప్లిఫ్ట్ చేయడానికి దే విల్ బి గివింగ్ ఎనీ న్యూ ఐడియాస్. అలాగే టూరిజం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండే లోకల్ విలేజర్స్కి ఏంటి అక్కడ హాస్పిటాలిటీ ఉంటుంది కదా. సో హాస్పిటాలిటీ అంటే మనకు వెళ్ళిన తర్వాత మనల్ని రిసీవ్ చేసుకుని వాళ్ళు గైడ్స్గా టూర్స్గా యాక్ట్ చేస్తూ ఉంటారు కదా మన టూరిస్టులకి. సో అలాంటి జాబ్స్ వాళ్ళ కోసం క్రియేట్ అవుతాయి అక్కడ. అండ్ మోరోవర్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈకో టూరిజంలో మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని ఏది కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. అంటే వీళ్ళ ఇల్లులు కానీ యూనిక్గా వీళ్ళ కట్టుకున్నటువంటి ఏమన్నా కన్స్ట్రక్షన్స్ అవనివ్వండి, తర్వాత వాళ్ళ యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్ ఉంటాయి అక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మైగ్రేటరీ బర్డ్స్ యొక్క రాకని చాలా ఆనందంతో వెల్కమ్ చేస్తారనమాట. సో ఆ వెల్కమ్ చేస్తే దే విల్ ఆల్సో సెలబ్రేట్ అండ్ మోరోవర్ దే విల్ ఆల్సో ఇంక్లూడ్ దోస్ మైగ్రేటరీ బర్డ్స్ ఇన్ టు దేర్ ఫోక్లోర్. అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైబల్ కమ్యూనిటీ అవ్వచ్చు, లోకల్ పీపుల్ అవ్వచ్చు, దే విల్ బి వెల్కమింగ్ దోస్ మైగ్రేటరీ బర్డ్స్. అలాగే ఆ మైగ్రేటరీ బర్డ్స్ రిలేటెడ్ స్టోరీస్ అన్ని కూడా వాళ్ళ యొక్క ఫోక్లోర్లో ఇంక్లూడ్ చేసుకుని దే విల్ బి క్రియేటింగ్ అ డీప్ కనెక్షన్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ ద నేచర్. మనం అవన్నీ చూసి వీ షుడ్ అప్రిషియేట్ ఇట్ అండ్ వీ షుడ్ ఆల్సో ట్రై టు ప్రమోట్ దెమ్. ఓకే, అలాంటి ప్రమోషన్ని క్రియేట్ చేయడానికి ఈ ఈకో టూరిజం అలాగే ఈ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ చాలా యూజ్ అవుతాయి. జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, లోకల్ కల్చర్స్లో. సో దేర్ కమ్స్ ద కల్చరల్ ఫెస్టివల్. అలాగే ఇప్పుడు మన సో దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై కల్చరల్ ఫెస్టివల్. అండ్ బయోడైవర్సిటీ ఫెస్టివల్ అని ఎందుకన్నామో ఇందాక చూసాం. సో బయోడైవర్సిటీని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్పెక్ట్ చేసి వాటిని కన్జర్వ్ చేసే ఐడియాస్ ఏమైనా ఉంటే కనుక అందరం ఎక్స్చేంజ్ చేసుకోవడం, అక్కడ వెళ్ళిన టూరిస్ట్ అందరూ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, కల్చరల్ ఫెస్టివల్ అంటే ఏంటో కూడా మనం చూసాం అనమాట. సో న్యాచురల్ ఫెస్టివల్ అంటే ఏంటి, గోయింగ్ దేర్ అండ్ ఎంజాయింగ్ ద నేచర్ వితౌట్ డిస్టర్బింగ్ ఇట్ ఇన్ ఎనీ ఫార్మ్.
ఓకే, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఏమీ లేకుండా అక్కడ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏపీ ఫెస్టివల్లో మెయిన్ చూసుకున్నట్లయితే కనుక దాని యొక్క ఫీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అక్కడ టూరిజం, ఈకో టూరిజం, ఓకే, బోటింగ్ ఉంటుంది. ఈకో టూరిజంలో మనకి ఏముంటుంది, మోస్ట్లీగా ఆ మైగ్రేటరీ బర్డ్స్ని చూస్తూ ఎంజాయ్ చేయడానికి అనువుగా మనకి అక్కడ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్మెంట్. ఓకే, అక్కడికి వెళ్ళి మనం వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అండ్ విల్ బి లెర్నింగ్ సో మెనీ థింగ్స్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ బోటింగ్ క్రియేట్ చేశారు అక్కడ. అలాగే అక్కడ వేరియస్ యునిక్ ఆర్ట్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, డాన్స్ ఫామ్స్ అన్నీ కూడా పర్ఫామ్ చేయడానికి, షోకేస్ చేయడానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారనమాట అక్కడ. సో దట్ యు నో, ఈ ఫెస్టివల్కి నాట్ ఓన్లీ ఇండియన్స్, ఇట్ విల్ బి అట్రాక్టింగ్ టూరిస్ట్ గ్లోబల్లీ. కాబట్టి అందరూ వచ్చి యునిక్, అసలు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఆ లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళ రిలేటెడ్ ఆర్ట్స్ అవ్వచ్చు, వాళ్ళ మ్యూజిక్ అవ్వచ్చు, డాన్స్ ఫామ్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా డిస్ప్లే చేయడానికి ఒక స్టేజ్ అనేది క్రియేట్ చేస్తారనమాట ఇక్కడ. అలాగే అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి యునిక్ క్విజిన్స్ ఉంటాయి కదా. యునిక్ క్విజిన్స్ అంటే అక్కడ ఉండేటువంటి వంటకాలు వాళ్ళు ఉంటాయి కదా, యునిక్, ఎస్పెషల్లీ అక్కడ మాత్రమే ప్రివేల్ అయ్యే యునిక్ వంటకాలు అన్నిటిని కూడా డిస్ప్లే చేసి ఒక ప్రోగ్రామ్ని కూడా పెట్టారనమాట. సో దిస్ ఇస్ టు హైలైట్ ద లోకల్స్ ఓవర్ దేర్. సో ఇవన్నీ చూసి అప్రిషియేట్ చేసి వాట్ వి విల్ డూ, మనం ఏం చేస్తాం, అది నచ్చినట్లయితే కనుక వాళ్ళు ప్రొడక్షన్ని మార్కెట్కి కూడా ఎక్స్పాండ్ చేసే క్యాపబిలిటీస్ ఉంటాయి టు అప్లిఫ్ట్ దేర్ సోషియో ఎకనామిక్ లైఫ్స్ గైస్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి జస్ట్ ఇన్ ఎనీ వే. ఓకే, అలాగే నెక్స్ట్, సో ఇకోలాజికల్గా చూసాం మనం, ఇంపార్టెన్స్ చూసాము, తర్వాత ఎన్వైర్మెంటల్ ఇంపార్టెన్స్ చూసాం, అలాగే ఎడ్యుకేషనల్ ఇంపార్టెంట్లో మనకి రీసెర్చర్స్ అలాగే స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఈ పర్టికులర్ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఆర్నిథాలజిస్ట్ ఉంటారు కదా, దోస్ హూ స్టడీ అబౌట్ బర్డ్స్, అక్కడికి వచ్చి వాళ్ళు ఈ మైగ్రేటరీ బర్డ్స్ స్పీషీస్ గురించి, ఎందుకంటే ఇవి మళ్ళీ రావు, నెక్స్ట్ ఇయరే వస్తాయి మళ్ళీ. ఫ్లెమింగో బర్డ్స్ ఎప్పుడు కూడా అక్టోబర్లో వస్తాయి, ఏప్రిల్ వరకు ఇక్కడ ఉంటాయి బ్రీడింగ్ చేసుకుని, మళ్ళీ ఏప్రిల్లో దే విల్ రిటర్న్. ఓకే, సో ఈ కొద్దిపాటి సమయంలోనే వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఆర్నిథాలజిస్ట్కి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ విచ్ దే విల్ యూటిలైజ్ అనమాట. ఇంకా వాటి ఎండేంజర్డ్ స్పీషీస్ కదా అవి, దీస్ ఆర్ సెట్ టు బి ఎండేంజర్డ్ స్పీషీస్. వాటి కనుక ఎండేంజర్డ్ స్పీషీస్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేసి వాటి బ్రీడింగ్ ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి వాళ్ళు చూస్తారు. నాట్ ఓన్లీ దిస్, అక్కడ ఉండేటువంటి రిమైనింగ్ బయోడైవర్సిటీ, ఫానా, రిచ్ ఫ్లోరా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా స్టడీ చేస్తారనమాట వచ్చి. సో స్టూడెంట్స్కి ఏంటంటే ప్రాక్టికల్గా, థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళకి ఆ వాతావరణంలోకి వెళ్ళి చదువుకునే వాటి గురించి ప్రయోగం చేసే గొప్ప అవకాశం ఇది. ఓకే, అండ్ ఎస్, నెక్స్ట్ వచ్చేసరికి it will be a collaborative between ఈ కైండ్ ఆఫ్ ఈకో టూరిజం ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కొలాబరేటివ్స్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట బిట్వీన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఓకే, NGOs అండ్ ఆల్సో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ మూడు ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ రీసెర్చర్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, సైంటిస్ట్లు అవ్వచ్చు అక్కడికి వెళ్తారు కాబట్టి కంపల్సరీ ఫెస్టివల్కి అటెండ్ అవుతారు ఈ డెలిగేట్స్ అందరూ. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మూడు ఇన్స్టిట్యూషన్స్ కొలాబరేట్ అయ్యి దే విల్ ట్రై దేర్ లెవెల్ బెస్ట్ టు ప్రిజర్వ్ అండ్ కన్జర్వ్ అవర్ ఎన్వైర్న్మెంట్ ఆర్ ద ఈకోసిస్టమ్ ఆర్ ద వెట్ ల్యాండ్ ఈకోసిస్టమ్ ఇన్ పర్టికులర్ ఓవర్ దేర్, which is very very significant. Okay, అర్థమైందా? These three are the economic significance, ecological significance, cultural significance and educational significance మనం ఇక్కడ చూసాం. Okay, so I hope you might have benefited out of this session, and on this note I'm closing it. All the best. Bye.